Good afternoon, Andy. Am I audible? Good afternoon, sir. Yes, sir. Okay. Is my screen is visible? So Yes, my sir. network complete Yes, sir. the complete reindex complete చేసామండి. I think null values గురించి చెప్తున్నట్టున్నాను, right? Then random values, 5 rows and 3 columns. It's done. 5 rows is done and 3 zeros also done. In the streets of fire. So I think reindex. The reindex is also done. So true value so and df dot is null dot sum. I think this one is also done. Okay. So the next one is the is null dot summation function. Okay, sum function. సో ఈ సమ్ ఫంక్షన్ అనేది ఏంటంటే మనం ఏదైతే డేటా సెట్ తీసుకుంటున్నామో ఆ పర్టికులర్ డేటా సెట్ లో మనకి ఎన్ని అయితే నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది కౌంట్ చేస్తాయని మనం ఎర్లియర్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఐ థింక్ నిన్న కూడా డిస్కస్ చేసినట్టున్నాం. ఓకే, సో విల్ డూ ఇట్ వన్స్ అగైన్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే డేటా సెట్ అనేది తీసుకుంటున్నామో ఆ పర్టికులర్ డేటా సెట్ కి ఏం చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ద రీఇండెక్సింగ్. సో రీఇండెక్సింగ్ ద సెన్స్ మనం న్యూ ఇండెక్సెస్ కాలమ్స్ అనే వాటిని మనం అసైన్ చేయడం. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం న్యూ ఇండెక్సెస్ అనేది యాడ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ న్యూ ఇండెక్సెస్ వచ్చేసి ఏంటంటే మనకి నల్ వాల్యూస్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, ఎక్కడైతే డేటా ఉందో ఆ పర్టికులర్ డేటాకి వచ్చేసి డేటా డిస్ప్లే అవుతుంది. సో ఎక్కడైతే మనకి డేటా లేదో ఆ పర్టికులర్ డేటా సెట్స్ దగ్గర మనకి సో డేటా నల్ వాల్యూస్ అనేది రిప్రజెంట్ చేస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, సో ఈజనల్. సో ఈజనల్ ఫంక్షన్ అనేది మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తాం. సో ఈజనల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎక్కడైతే మనకి డేటా సెట్ లో ఏదైతే డేటా సెట్ తీసుకున్నామో పర్టికులర్ డేటా సెట్ లో మనకి ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయి, ఓకే, సో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ నల్ వాల్యూస్ దగ్గర మనకి ట్రూ అని డిస్ప్లే చేస్తుంది. సో ఎక్కడైతే మనకి నల్ వాల్యూస్ లేదో అక్కడ మనకి సో ఫాల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది అని మాట్లాడాం. ఎంటైర్ డేటా ఇట్ విల్ డిస్ప్లే ది ఎంటైర్ డేటా సెట్. ఓకే, ఎంటైర్ డేటా సెట్ అనేది డిస్ప్లే చేస్తుందని డిస్కస్ చేసాం. అండ్ అలాగే సో ఇక్కడ వచ్చేసి ఏంటి, సో డిఎఫ్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్. ఓకే, డిఎఫ్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్మేషన్ ఫంక్షన్. ఓకే, సో ఈజ్ నల్ డాట్ సమ్ ఫంక్షన్ అనేది ఏంటి, ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఈ సమ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, మనకి ఏదైతే నల్ వాల్యూస్ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ లో ఏవైనా నల్ వాల్యూస్ ఉన్నాయా, ఓకే, ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది కౌంట్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 1 అనే కాలమ్ లో మనకి 3 నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 అని డిస్ప్లే చేస్తుంది, రైట్. సో 1 2 అండ్ 3. ఓకే, సో 3 నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 అని డిస్ప్లే చేస్తుంది. సేమ్ లైక్ దట్. సో 2 అనే దాంట్లో 3 ఉన్నాయి కాబట్టి 3 అని డిస్ప్లే చేస్తుంది. అలాగే 3 అనే దాంట్లో 3 ఉన్నాయి కాబట్టి సో 3 అని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇంకా ఈజ్ నల్ డాట్ సమ్మేషన్ ఫంక్షన్ అనేది మనకి నల్ వాల్యూస్ అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఎన్నైతే నల్ వాల్యూస్ ఉంటాయో ఆ పర్టికులర్ నల్ వాల్యూస్ అనేది మనకి అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఈజ్ నల్ డాట్ సమ్మేషన్ ఫంక్షన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎనీ ఫంక్షన్. సో ఎనీ ఫంక్షన్ అనేది మనం ఎర్లియర్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఫంక్షన్స్ లో 3 డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి అని మాట్లాడాం, రైట్. ఎనీ, ఆల్ అండ్ బులియన్. సో ఈ 3 ఫంక్షన్స్ గురించి మాట్లాడాం. సో ఆల్ అంటే ఏంటి, సో మనకి ఆల్ అంటే ఏంటి, సో మనం తీసుకున్న డేటా సెట్ లో అన్ని కూడా ఎప్పుడైతే ట్రూ వాల్యూస్ ఉంటుందో అప్పుడే మనకి ట్రూ అనే డిస్ప్లే చేస్తుంది.
ఎనీ అంటే ఏంటి, మనం తీసుకున్న డేటా సెట్లో ఎనీ వన్ ఆఫ్ ది వాల్యూ ఇస్ ట్రూ. ఓకే, ఏదైనా ఒక వాల్యూ అనేది ట్రూ అయితే మనకి అవుట్పుట్ అనేది ట్రూ డిస్ప్లే చేస్తుందని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ లైక్ దట్ బులియన్ అంటే ఏంటి, సో ట్రూ ఉన్న దగ్గర 1 ఇస్తే ట్రూ చూపిస్తుంది, 0 ఇస్తే ఫాల్స్ చూపిస్తుంది అని మాట్లాడాం, రైట్? సో సేమ్ లైక్ దట్. సో ఇక్కడ ఈజ్ నల్ డాట్ ఎనీ ఫంక్షన్. సో ఈ ఎనీ ఫంక్షన్ అంటే ఏంటంటే మనకి ఈ పర్టికులర్ సో డేటా సెట్ లో ఎక్కడైనా ఒక చోట మనకి నల్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఓకే, ఆ పర్టికులర్ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి డిఎఫ్ డాట్ ఈజ్ నల్ డాట్ ఎనీ అనేది సో 1 అనే దాంట్లో 1 అనే కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయా, ఓకే ట్రూ, సో ఉన్నాయి కాబట్టి ట్రూ అని చూపిస్తుంది. సేమ్ లైక్ దట్. సో 2 అనే కాలంలో మనకి నల్ వాల్యూస్ ఉన్నాయా, ఎస్ ఇస్ ట్రూ. అండ్ 3 అనే కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయా, ఎస్ ఇస్ ట్రూ. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో కూడా మనకి నల్ వాల్యూస్ అనేది ఉన్నాయి. ఓకే, సో నల్ వాల్యూస్ అనేది ఉన్నాయి. సో నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ ఏం డిస్ప్లే చేస్తుంది, ట్రూ అని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ట్రూ అని డిస్ప్లే చేస్తుంది. దెన్ సో అలాగే మనకి ఒక పర్టికులర్ కాలం అనేది తీసుకున్నాం. సో డిఎఫ్ ఆఫ్ 1, సో 1 ఈజ్ నల్ డాట్ సమ్, ఈజ్ నల్ డాట్ సమ్ అనే పర్టికులర్ ఫంక్షన్ అనేది తీసుకున్నాం. సో ఈజ్ నల్ ఇది ఈ పర్టికులర్ 1 అనే కాలంలో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఓకే ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది కౌంట్ అని చూపిస్తాం. సమ్మేషన్ ఆఫ్ ది నల్ వాల్యూస్ విత్ ఇన్ ది పర్టికులర్ కాలం. ఓకే, విత్ ఇన్ ద పర్టికులర్ కాలంలో మనకి ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఎన్ని పర్టికులర్ వాల్యూస్ ఉన్నాయి అనేది డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద 3 వాల్యూస్, రైట్? సో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో అన్ని నల్ వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనం డిఎఫ్ డేటా సెట్ అనే దాన్ని డిస్ప్లే చేస్తాం. డిఎఫ్ డేటా సెట్ అనే దాన్ని డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ ఈ డిఎఫ్ డేటా సెట్ లో మనకి సో 1, 2, 3 ఓకే 3 కాలమ్స్ ఉన్నాయి అండ్ నియర్లీ 8 రోస్ అనేది ఉన్నాయి, 8 to 9 రోస్ అనేది ఉన్నాయి, రైట్? సో ఈ 8 to 9 రోస్ లో మనకి ఫ్యూ కాలమ్స్ లో ఫ్యూ రోస్ లో మనకి వచ్చేసి నల్ వాల్యూస్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక డేటా సెట్ అనే దాన్ని మనం తీసుకుంటుంటే ఓకే, ఆ డేటా సెట్ లో నల్ వాల్యూస్ ఉంటే సో నేను చెప్పాను రైట్, సో 70% కంటే ఎక్కువ నల్ వాల్యూస్ అనేది ఉంటే మనం ఆ డేటాస్ ఆ రోస్ అనే వాటిని డిలీట్ చేస్తాం. సో నల్ వాల్యూస్ అనేది లేకపోతే సో మనం 70% కంటే తక్కువ ఉంటే ఆ డేటా సెట్ ని మనం రీప్లేస్మెంట్ చేస్తాం. రీప్లేస్మెంట్ ఇన్ ద సెన్స్ డేటా అనే దాన్ని రీప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, డేటా వాల్యూస్ ని ఫిల్అప్ చేయడం కానివ్వండి, సో వేరే మెథడ్స్ అనే వాటిని యూజ్ చేసి మనం డేటా అనే దాన్ని చేంజ్ చేసుకోవడం కానివ్వండి, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనే వాటిని యూజ్ చేసి మనం డేటా సెట్ ని సో క్లీన్ గా రెడీ చేస్తాం. ఓకే, క్లీన్ వితౌట్ నల్ వాల్యూస్, వితౌట్ అవుట్లేయర్స్, సో మన డేటా సెట్ అనే దాన్ని క్లీన్ గా రెడీ చేస్తారనమాట. ఓకే, సో ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఉండేటట్టు మనం డేటా అనే దాన్ని చేంజెస్ అనేది చేస్తాం. సో చేసిన తర్వాత ఓకే, సో ఇప్పుడు ఈ నల్ వాల్యూస్ అనే వాటిని ఫిల్అప్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటి, నల్ వాల్యూస్ అనే వాటిని ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ నల్ వాల్యూస్ అనే వాటిని ఫిల్అప్ చేయడానికి ఓకే, నల్ వాల్యూస్ అనేది ఫిల్అప్ చేయడానికి సో మనకి 3 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. ఓకే, సో 3 to 4 టైప్ ఆఫ్ థింగ్స్ అనే వాటిని మనం కాన్సెప్ట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫిల్ ఎన్ఏ. ఓకే, ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏంటంటే ఫిల్ ఎన్ఏ. సో ఈ ఫిల్ ఎన్ఏ ఏంటంటే ఎంటైర్ డేటా సెట్ ని ఒకటేసారి ఫిల్అప్ చేస్తుంది. ఓకే, సో ఏదైనా ఒక వాల్యూ అనేది మనం పాస్ చేస్తుంటే ఆ పర్టికులర్ వాల్యూని ఎంటైర్ డేటా సెట్ లో చేంజెస్, ఆ ఎంటైర్ డేటా సెట్ ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఎంటైర్ నల్ వాల్యూస్ లో మనకి డేటా అంతటిని కూడా చేంజెస్ అనేది చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి 1, 2, 3 ఓకే, సో ఇక్కడ బిలో ఉంది, ఈలో ఉంది, జీలో ఉంది. సో ఇక్కడ ఫిల్ ఎన్ఏ అనేది ఏం చేస్తున్నాం, ఫిల్ ఎన్ఏ ఆఫ్ 2 అనేది పాస్ చేస్తాం. ఫిల్ ఎన్ఏ ఆఫ్ 2 అనేది పాస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం 2 అనే దాన్ని పాస్ చేస్తామో ఓకే, ఎప్పుడైతే మనం ఫిల్ ఎన్ఏలోకి 2 అనే దాన్ని ఇస్తున్నామో ఆటోమేటిక్ గా మనకి ఎంటైర్ డేటా సెట్ మొత్తం కూడా మనకి సో 2 అనే దాంతో మనకి డేటా అనేది ప్రింట్ అవుతుంది, డేటా అనేది ఫిల్అప్ అవుతుంది. ఓకే, సో డేటా అనేది ఫిల్అప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి సో 1, 2, 3 సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఫిల్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తామో సో 2 అనేది పాస్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయో సో ఎంటైర్ నల్ వాల్యూస్ ఉన్న ప్లేసెస్ అన్నిట్లో కూడా 2 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 0.000 అనేది ఎందుకు డెసిమల్స్ వాల్యూస్ వస్తుందంటే సో మనకి పైన ఓకే మనం తీసుకున్న డేటాలో మనకి డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డేటాలో ఆ పర్టికులర్ ప్లేసెస్ లో మనకి డెసిమల్ వాల్యూస్ అనేది చూపిస్తుంది. ఓకే, సో 2.000
అన్నా, సో 2 అన్నా కానీ నో చేంజ్, రైట్? సో వాల్యూ వచ్చేసి మనకి 2నే, రైట్? సో ఇక్కడ డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి డేటా అంతా కూడా ఏంటంటే డెసిమల్ వాల్యూస్తో ప్రింట్ అవుతుంది. ఓకే, సి డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవుతుంది, రైట్? డెసిమల్ వాల్యూస్తో మనకి ప్రింట్ అవుతుంది. ఎక్కడైతే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయో నల్ వాల్యూస్ ప్లేసెస్లో డెసిమల్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దెన్ సో ఇక్కడ మనం వచ్చేసి ఏంటి, సో డిఎఫ్. సో మళ్ళీ మనం ఆ డిఎఫ్ అనే దాన్ని తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి రన్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో డిఎఫ్, సో నల్ వాల్యూ అనేది ఇక్కడ వరకు వస్తుంది, రైట్? సో నెక్స్ట్ వన్ దట్ ఈస్ ద ఫిల్ అని. సో ఫిల్ అని ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో ఫిల్ అని అనేది ఏం చేస్తుంది, ఎంటైర్ డేటా సెట్ ని, సో మనం ఏదైతే వాల్యూ అనేది పాస్ చేస్తున్నామో ఆ పర్టికులర్ పాస్ చేస్తున్న వాల్యూ అనేది ఎంటైర్ డేటా సెట్ మొత్తానికి రీప్లేస్ అనేది అవుతుంది. ఐ మీన్ ఎక్కడ నల్ వాల్యూ ఉంటే ఆ నల్ వాల్యూ ప్లేస్ లో మనకి డేటా అనేది అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఆ ప్లేసెస్ లో. ఓకే, డెసిమల్ ఉంటే డెసిమల్ వాల్యూస్ తో ఫిల్అప్ చేస్తుంది, డెసిమల్ లేకపోతే నార్మల్ వాల్యూస్ తో ఫిల్అప్ చేస్తుంది. డెసిమల్ ఉంటే సో డెసిమల్ వాల్యూస్, వితౌట్ డెసిమల్ అయితే వితౌట్ డెసిమల్ వాల్యూస్ తో అవుట్పుట్ డేటా వాల్యూ అనేది సో ప్రింట్ అనేది అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, సో డిఎఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ డిఎఫ్ అనేది తీసుకున్నాం, రైట్? సో డిఎఫ్ అనేది మళ్ళీ కాల్ చేస్తాం. సో ఈ డిఎఫ్ లో మనకి 1 2 3 వాల్యూస్, రైట్? కాలం వాల్యూస్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఎఫ్ ఫిల్. సో ఎఫ్ ఫిల్ ఈజ్ నథింగ్ బట్ ఫార్వర్డ్ ఫిల్. ఓకే, సో ఎఫ్ ఫిల్ ఈజ్ నథింగ్ బట్ ఫార్వర్డ్ ఫిల్ అనమాట. సో ఈ ఫార్వర్డ్ ఫిల్ అనేది ఏంటంటే మనకి సో ఇక్కడ ప్రీవియస్ గా ఉన్న వాల్యూ, స్టార్టింగ్ లో ఉన్న వాల్యూ అనేది దాని తర్వాత వాల్యూకి యాడ్ అవుతుంది. ఓకే, ఫార్వర్డ్ ఫిల్ అంటే టాప్ టు బాటమ్ డేటా అనేది ఎలా అవుతుంది అంటే టాప్ టు బాటమ్ ఫిల్ అవుతుంది. ఓకే, టాప్ టు బాటమ్. ఓకే, సో టాప్ నుంచి బాటమ్ కి డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ వాల్యూ అనేది వస్తుంది, ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది, ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. అలాగే సో మళ్ళీ ఒక వాల్యూ అనేది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నల్ వాల్యూ లేదు కదా. సో నల్ వాల్యూ లేకపోతే ఏంటంటే సో అలాగే ఈ వాల్యూస్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటాయి. ఓకే, సో ఈ పర్టికులర్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కడైతే నల్ వాల్యూ ఉంటుందో ఆ నల్ వాల్యూ దగ్గర మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, నల్ వాల్యూ దగ్గర ఉన్నంత అక్కడ మాత్రమే మనకి ఆ పర్టికులర్ ఫిల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో ఒకవేళ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ వాల్యూస్ లో ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. ఐ మీన్ సో ఇప్పుడు టాప్ టు బాటమ్ అన్నాను కదా అని సో ఈ వాల్యూ ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ ఉన్న వాల్యూ సిలో ఉన్న వాల్యూ డిలో ఉన్న వాల్యూ ఈలో ఉన్న వాల్యూ ఎఫ్, సో ఇలా రాదండి. అంటే ఎక్కడైతే మనకి నల్ వాల్యూ ఉందో అక్కడ వరకే మనకి ప్రింట్ అవుతుంది. సో రిమైనింగ్ కేసెస్ లో అంత డేటా అంతా కూడా ఒకలాగే ఉంటుంది. ఓకే, దెర్ ఈస్ నో చేంజ్. ఓకే, చేంజ్ అనేది ఉండదు. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ ఫిల్ అనేది యూస్ చేస్తున్నామో సో డిఎఫ్ డాట్ ఎఫ్ ఫిల్ అనేది ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో, ఓకే, డిఎఫ్ డాట్ ఎఫ్ ఫిల్ అనేది ఎప్పుడైతే యూస్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి స్టార్టింగ్ లో ఉన్న డేటా అనేది సో దాని కిందకు వస్తుంది. ఓకే, స్టార్టింగ్ లో ఉన్న డేటా అనేది సో బిలోకి వస్తుంది అనమాట. ఓకే, సి సో 0.044886 అనేది అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడికి వస్తుంది 0.33 అనేది అక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది 0.74 అనేది అక్కడికి వస్తుంది, సో ఇక్కడికి వస్తుంది. ఐ మీన్ తర్వాత వాల్యూ రిమైన్స్ 0.80 అనేది కాన్స్టెంట్ ఉంది కదా, రైట్? లేదండి, సో ఏదైతే మనకి డేటా ఉండదో పర్టికులర్ డేటా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో సి వాల్యూ డి వాల్యూ అని, రైట్? సో దట్ ఈస్ ద ఫార్వర్డ్ ఫిల్లింగ్. ఓకే, సో దాని ప్రీవియస్ ఉన్న డేటా సో నెక్స్ట్ డేటా సెట్ కి అప్లై అవుతుంది. ఓకే, సో దాని ప్రీవియస్ లో ఉన్న డేటా వచ్చేసి మనకి సో నెక్స్ట్ సెల్ లోకి మనకి డేటా అనేది అప్లై అవుతుంది. సేమ్ లైక్ దట్ సో సిలో ఉన్న డేటా సో డిలోకి వస్తుంది, సో ఈలో ఉన్న డేటా ఎఫ్ లో ఉన్న డేటా అండ్ జీలోకి వస్తుంది. ఓకే, సో ఇలా మనకి డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ దాని ముందున్న డేటా అనేది దాని తర్వాత సెల్ కి అప్లై అవుతుంది అనమాట. దట్ ఈస్ ద ఫార్వర్డ్ ఫిల్. ఓకే, దట్ ఈస్ ద ఫార్వర్డ్ ఫిల్.
దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బీఫిల్. ద నెక్స్ట్ వన్ వచ్చేసి బీఫిల్. సో బీఫిల్ ఈజ్ నథింగ్ బట్ backward filling. Bfill is nothing but backward filling. Okay, so bfill is nothing but backward filling. So ఈ backward filling అంటే ఏంటంటే సో మనకి బోటం టు టాప్ అనేది డేటా డిస్ప్లే అవుతుంది. బోటం టు టాప్. ఓకే, అంటే సో కింద నుంచి పైకి వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఇక్కడ మన ఇందాక ఎక్కడ ఉంది, జీ వాల్యూలో ఉంది అంతే కదా. సో జీ వాల్యూలో నల్ వాల్యూస్ ఉన్నాయి. సో జీలో మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి, రైట్. సో జీలో నల్ వాల్యూస్ అనేది ఇక్కడ నల్ వాల్యూ అనేది ఫిల్ అయింది. ఏ వాల్యూ ఫిల్ అయింది, సో హెచ్ వాల్యూ అనేది జీలోకి ఫిల్ అయింది, రైట్. సో 0.663 అనేది ఎక్కడ ప్రింట్ అయింది, జీలోకి ప్రింట్ అయింది. 1.30 అనేది ఎక్కడ ప్రింట్ అయింది, జీలోకి ప్రింట్ అయింది. సో హియర్ యూజింగ్ ద బీ ఫిల్లింగ్. సో బీ ఫిల్లింగ్ అంటే ఏంటంటే మనకి బోటం నుంచి సో టాప్ కి డేటా ప్రింట్ అవుతుంది. ఓకే, బోటం నుంచి టాప్ కి డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో హెచ్ది జీకి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అలాగే ఈలో ఉన్న డేటా డీలోకి స్టోర్ అవుతుంది, ఐ మీన్ డీలోకి ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే సో సిలో ఉన్న డేటా డీలోకి వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద బ్యాక్వర్డ్ ఫిల్లింగ్. ఓకే, బ్యాక్వర్డ్ ఫిల్లింగ్ ఇస్ నథింగ్ బట్ బోటమ్ టు టాప్. ఓకే, bottom to top, and forward filling is nothing but top to bottom. So forward filling is nothing but top to bottom. Backward filling is nothing but bottom to top. అండ్ ఫిల్ అని ఏంటంటే మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఎంటైర్ డేటా సెట్ మొత్తానికి ఒకటేసారి డేటాలో అప్లై అవుతుంది. ఓకే, ఎన్నిసార్లు డేటా ఉంటే అన్నిసార్లు మనకి సో డేటాలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫిల్ అనేది. ఓకే, దట్ ఈస్ ద fill any. Okay, so understand. అర్థమైందా? Yes sir. Okay, so that is the backward filling. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి రో వైస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, సో డిఎఫ్ తీసుకున్నాం. ఓకే, హియర్ వీఆర్ యూజింగ్ ద డ్రాప్ ఎన్ఏ మెథడ్. సో ఈ డ్రాప్ ఎన్ఏ మెథడ్ అంటే ఏంటంటే సో ఇందాక మనం డిస్కస్ చేసాం, రైట్. సో ఎక్కడైతే మనకి నల్ వాల్యూస్ ఉంటాయో ఆ నల్ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో డ్రాప్ ఎన్ఏ ఏంటంటే సో డేటా అనే దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో డేటా అనేది సో రిమూవ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డ్రాప్ ఎన్ఏ మెథడ్. ఓకే, సో ఇందాక మనం అట్లా 70% కంటే ఎక్కువ నల్ వాల్యూస్ అనేది ఉంటే మనం ఆ రోస్ అనే వాటిని డిలీట్ చేస్తామని డిస్కస్ చేస్తాం. సార్ నో, రైట్. సో ఎప్పుడైతే మనకి నల్ వాల్యూస్ అనేది ఎక్కువ ఉంటాయో ఆ నల్ వాల్యూస్ అనే వాటిని మనం రిమూవ్ చేయడానికి డ్రాప్ ఎన్ఏ మెథడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ పర్టికులర్ డ్రాప్ ఎన్ఏ మెథడ్ అనేది ఏంటంటే మనకి రో బేసిస్ మీదగా యూజ్ అవుతుంది. ఓకే, రో బేసిస్ మీదగా యూజ్ అవుతుంది. అలాగే మనం కాలమ్ బేసిస్ మీదగా డేటా అనే దాన్ని డిలీట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ద యాక్సెస్ మెథడ్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ డ్రాప్ ఎన్ఏ మెథడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ది యాక్సెస్. ఓకే, సో మనం ఎర్లియర్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 మీన్స్ రో వైజ్, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1 మీన్స్ కాలమ్ వైజ్ అని డిస్కస్ చేసాం. సో ఐ థింక్ సో రిమెంబర్ ఆర్ నాట్, బట్ డిస్కస్డ్ ఆన్ ఎర్లియర్ క్లాసెస్. ఓకే, స్టార్టింగ్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసాం.
ఓకే, ఐ మీన్ డిసెంబర్ స్టార్టింగ్, ఐ థింక్ డిసెంబర్ లో అనుకుంటే స్టార్ట్ అయింది క్లాసెస్, రైట్? సో ఆ డిసెంబర్ లో స్టార్టింగ్ లో మనకి ఎప్పుడైతే క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యో పైథాన్ ఇండెక్స్ వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు, సో అప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఈ పర్టికులర్ వాల్యూస్ గురించి. ఓకే, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది మనకి రో బేసిస్ మీదగా వర్క్ అవుతుంది, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది సో కాలం బేసిస్ మీదగా వర్క్ అవుతుందని మనం స్టార్టింగ్ క్లాసెస్ లో ఇండెక్స్ గురించి మాట్లాడేటప్పుడు సో డిస్కస్ చేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ సో డైరెక్ట్ గా మనం డ్రాప్ అనే ఇచ్చాం, ఎక్కడక్కడ మనం యాక్సెస్ ఈక్వల్ టు 0, యాక్సెస్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ ఇక్కడ యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది ఏంటంటే 0, సారీ, యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది ఏంటంటే దట్ ఈస్ ద డిఫాల్ట్ మెథడ్. ఓకే, సో దిస్ ఇస్ ఏ డిఫాల్ట్ మెథడ్ అనమాట. సో దిస్ ఇస్ ఏ డిఫాల్ట్ మెథడ్. సో ఎక్కడైనా సరే మనకి యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది మనం రాసే పర్లేదు, ఎందుకంటే ఆ పర్టికులర్ యాక్సెస్ ఈక్వల్ టు 0 అనేది డిఫాల్ట్ గా సిస్టమ్ తీసేసుకుంటది. ఓకే, బట్ if you want to use those methods as a column basis, you need to include access is equal to 1. So why? Because access equal to 1 అనేది డిఫాల్ట్ మెథడ్ కాదు. ఓకే, యాక్సెస్ ఈక్వల్ టు 1 అనేది ఏంటంటే మనం ఇంక్లూడ్ చేస్తేనే మనకు ఆ పర్టికులర్ వాల్యూ అనేది తీసుకుంటది. సో యాక్సెస్ ఈక్వల్ టు 1 అనేది ఇంక్లూడ్ చేయకపోతే సో రో బేసిస్ మీద మాత్రమే సిస్టమ్ తీసుకుంటది. ఓకే, ఎప్పుడైతే మనం యాక్సెస్ ఈక్వల్ టు 1 అనేది ఇస్తామో, ఓకే, సో ఇది మనం డేటా అనేదాన్ని మనం కాలం బేసిస్ మీదగా పర్ఫామ్ చేయాలని సో సిస్టమ్ కి అర్థమవుద్ది అనమాట. ఓకే, సో సిస్టమ్ కి అర్థం, ఐ మీన్ మనం చేసే పర్టికులర్ మనం రాసే కోడ్ అనేది సో అది రో బేసిస్ మీదగా రాస్తున్నామా కాలం బేసిస్ మీదగా రాస్తున్నామా అనేది సో వీ హ్యావ్ టు డిఫైన్ దట్ వన్. ఓకే, మనం సిస్టమ్ కి డిఫైన్ చేయాలి. సో ఎప్పుడైతే సిస్టమ్ కి డిఫైన్ చేస్తామో దాని బేసిస్ మీదగా మాత్రమే మనకి సో ఈ పర్టికులర్ వాల్యూస్ అనేది తీసుకుంటది అనమాట. ఓకే, వాల్యూస్ అనేది తీసుకుంటది. సో రిమైనింగ్ సినారియోస్ లో డేటా అనేది తీసుకోదు. ఎప్పుడైతే మనం సో యాక్సెస్ 1 ఆర్ 0 అనే దాన్ని డిఫైన్ చేస్తారో అప్పుడే మనకి డేటా అనేది తీసుకుంటది. సో రిమైనింగ్ సినారియోస్ అన్నిట్లో కూడా రో బేసిస్ మీదగానే మాత్రమే సిస్టమ్ కి అర్థమవుతుంది అనమాట. ఓకే, రో బేసిస్ మీదగా మాత్రమే తీసుకుంటది. ఓకే, సో దట్ ఈస్ ద కాలం బేసిస్. ఓకే, నౌ సో డిఎఫ్. ఓకే, సో దెన్ యాక్సెస్ is equal to 1 ఇచ్చాం, యాక్సెస్ is equal to, so we are passing the access is equal to 1. then see మనకి డేటా ఏమైంది, సో డేటా అంతా కూడా రిమూవ్ అయిపోయింది. వై? బికాస్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం లో కూడా మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఓకే, సో మనకి 1 లో ఉన్నాయి, 2 లో ఉన్నాయి అండ్ 3 లో ఉన్నాయి. 3 లో కూడా మనకి నల్ వాల్యూస్ అనేది ఉన్నాయి. ఎస్ సార్, నో? ఎస్, రైట్. సో 3 లో కూడా మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి. సో 3 లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ కాలం లో మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో హియర్ వీఆర్ యూజింగ్ ద కాలం బేసిస్ రిమూవల్. ఓకే, కాలం బేసిస్ మీదుగా మనం డేటా అనే దాన్ని డ్రాప్ చేయమంటున్నాం. డ్రాప్ ఇన్ ద సెన్స్ రిమూవింగ్. ఓకే, సో డేటా అనే దాన్ని రిమూవ్ చేయమంటున్నాం. ఓకే, సో రిమూవ్ చేస్తున్నాం కాబట్టి సో మనకు ఓన్లీ మిగిలింది ఏంటి, కాలమ్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఇండెక్స్ కాలం ఒక్కటే మనకి మిగిలింది. ఆ ఒక్క కాలం మాత్రమే మనకు అవుట్పుట్ లో వస్తుంది. ఓకే, సో ఓన్లీ నల్ వాల్యూస్ మాత్రమే, ఐ మీన్ ఇండెక్స్ కాలమ్స్ మాత్రమే మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఇండెక్స్ కాలం మాత్రమే అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద డ్రాప్ అన్ని. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి రీప్లేస్ ఫంక్షనాలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఏంటంటే రీప్లేస్. సో అంటే ఒక వాల్యూ ప్లేస్ లో ఇంకొక వాల్యూ అనే దాన్ని రీప్లేస్ చేయడం. ఓకే, సో హియర్ వీఆర్ యూజింగ్ ద సో pandas.td అండ్ numpy as np. ఓకే, డేటా అనే దాన్ని రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, సో ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ సో 1 some values, 2 some values అనేది తీసుకున్నాం. ఓకే, వాల్యూస్ తీసుకున్నాం. సో డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేసాం. ఓకే, డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, రీప్లేస్ ఫంక్షనాలిటీ. సో రీప్లేస్ ఫంక్షనాలిటీ ఏంటి, సో మనకి ఎక్కడైతే 0 ఉంటుంది అంటే ఐ మీన్ కీ వాల్యూ ఇస్ 0. ఎక్కడైతే 0 ఉంటుందో ఆ 0 వాల్యూ ప్లేస్ లో 20 అనే దాన్ని డిస్ప్లే చేయమంటున్నాం. సో ఎక్కడైతే 2000 ఉంటుందో ఆ 2000 ప్లేస్ లో 80 అనే దాన్ని రీప్లేస్ చేయమంటున్నాం. ఓకే, అర్థమైనా? సో ఎక్కడైతే దిస్ ఇస్ ద కీ వాల్యూ అండ్ దిస్ ఇస్ ద
వాల్యూ. ఓకే, దిస్ ఇస్ ద కీ అండ్ దిస్ ఇస్ ద వాల్యూ. ఐ మీన్ ఈ కీ ప్లేస్ లో ఈ వాల్యూ అనేది డిస్ప్లే చేయాలి, ఈ కీ ప్లేస్ లో ఈ వాల్యూ అనేది రీప్లేస్ చేయాలి. సో మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. సో డిక్షనరీ అనే దాన్ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారని, ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్స్ కూడా డిక్షనరీ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ కి మనకి డిక్షనరీ అనేది యూజ్ అవుతుంది. సో ఆ డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడైతే జీరో ఉంటుందో, ఎక్కడ జీరో ఉంది, సెకండ్ ఇండెక్స్ ప్లేస్ లో జీరో ఉంది, రైట్. సో జీరో ఉన్న దగ్గర మనకి 20 అనేది రీప్లేస్ అవుతుంది, అంటే జీరో ప్లేస్ లో 20 అనేది సో రీప్లేస్ అయింది. అలాగే 1 ఎక్కడైతే మనకి 2000 ఉందో ఆ 2000 ప్లేస్ లో 80 అనేది రీప్లేస్ అయింది, 80 అనేది రీప్లేస్ అయింది. ఓకే, 80 అనేది సో రీప్లేస్మెంట్ అనేది అయింది. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ ద రీప్లేస్ ఫంక్షన్. ఓకే, సో df డాట్ రీప్లేస్ ఆఫ్ 020 అండ్ 2000 ప్లేస్ లో 80 అనేది సో మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద 80. ఓకే, సో ఇది మనం నిన్న చూసాం అనమాట. ఓకే, సో డేటా అనే దాన్ని ఎలా రీడ్ చేస్తాం ఏంటనేది అది. సో ఇవన్నీ కూడా సో జస్ట్ ప్రాక్టీస్ పర్పస్, దట్స్ ఇట్. Okay, so these are the different type of operations and different type of scenarios we are using within the analytics కాన్సెప్ట్స్ ఆర్ అనాలిసిస్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే ఏఐలో కానివ్వండి, డేటా సైన్స్ లో కానివ్వండి, ఇదంతా ఒక పార్ట్. ఓకే, సో అంతా కూడా ఒక పార్ట్ అనమాట. సో ఇదంతా కూడా అనాలిటిక్స్ కిందకే వస్తుంది. సో ఇందులో ఏంటంటే మళ్ళీ కొన్ని థింగ్స్ వచ్చేసి కొన్ని ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చేసి సో ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేస్తాం, సో మనం స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, ఓకే, కౌంట్, సో 25%, 50%, 75%. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేం డిస్కస్ చేసామండి. ఓకే, ఓకే, షేప్. సో ఇవి డిస్కస్ చేసాం, హెడ్ అండ్ టైల్, హెడ్, టైల్, ఐ మీన్ సో ఇవన్నీ కూడా డిస్క్రైబ్ లో వస్తాయి అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్, రైట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టాటిస్టికల్ ఆపరేషన్స్. ఓకే, ఇవన్నీ ఏంటంటే స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్ లో వస్తాయి. సో వీటితో పాటు ఏంటంటే సో కొన్ని కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. ఓకే, దాన్నే మనం హైపోథిసిస్ అంటాం, హైపోథిసిస్ అంటారు. ఓకే, సో ఈ హైపోథిసిస్ అంటే ఏంటంటే సో మనం ఎప్పుడైతే సో మనం అనాలిటిక్స్ కాన్సెప్ట్స్ అన్ని చేసిన తర్వాత మనకి కావాల్సిన డేటా అంతటిని కూడా చేంజెస్ అనేది చేసుకున్న తర్వాత ఏంటంటే మనం అల్గరిథమ్స్ అనేది అప్లై చేస్తాం. ఓకే, అల్గారిథమ్స్ అనేది మనం అప్లై చేస్తాం అనమాట. సో ఈ అల్గారిథమ్స్ అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకి అవుట్పుట్ లో సమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సమ్ వాల్యూ వాల్యూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 70 వాల్యూ వచ్చింది అనుకోండి. సో దీస్ 70 ఈస్ ద పర్సంటేజ్ వాల్యూ. ఓకే, సో ఈ పర్టికులర్ పర్సంటేజ్ వాల్యూ అనేది ఏంటంటే దాన్ని మనం యాక్యురసీ అంటాం. ఓకే, దాన్ని మనం యాక్యురసీ అంటారు. ఓకే, ఈ 70% ఆఫ్ యాక్యురసీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే స్టెప్స్ అన్ని పర్ఫామ్ చేసామో ఆ స్టెప్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ పర్సంటేజ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఈ పర్సంటేజ్ అనేది వస్తుంది. సో ఈ పర్సంటేజ్ అనేది నార్మల్ గా రాదండి, మనం నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ వాల్యూస్ అనే వాటిని మన యాక్యురసీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి సో బిఫోర్ దట్ సో వీ నీడ్ టు డూ మల్టిపుల్ స్టెప్స్, మల్టిపుల్ ఆపరేషన్స్. ఓకే, మల్టిపుల్ ఆపరేషన్స్ చేయాలి. సో ఆపరేషన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఇప్పుడు దాకా మనం ఏదైతే కాన్సెప్ట్స్ గురించి మాట్లాడామో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మాట్లాడామో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మాట్లాడామో, ఇవన్నీ కూడా చేయాలన్నమాట మనం. ఓకే, సో అన్ని చేసిన తర్వాత వీ నీడ్ టు డూ వన్ స్టెప్స్, దట్ ఈస్ ద స్ప్లిట్టింగ్. ఓకే, స్ప్లిట్టింగ్ అంటారు దాన్ని, మనం డేటా స్ప్లిట్టింగ్ అంటాం, దాన్ని మనం డేటా స్ప్లిట్టింగ్ అని అంటారు.
ఓకే. దాన్నే మనం డేటా స్ప్లిట్టింగ్ అంటాం. సో, ఈ డేటా స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటా సెట్ అనుకుందాం. ఇదొక డేటా సెట్ అనుకుంటే ఓకే. ఇదొక డేటా సెట్ అనుకుంటే, ఆ పర్టిక్యులర్ డేటా సెట్‌లో నుంచి ఏంటంటే, మనం 2 డిఫరెంట్ డేటా కింద మనం చేంజెస్ అనేది చేస్తాం దాన్ని. ఓకే. దాన్నే మనం టెస్ట్ అండ్ ట్రైన్ కింద చేంజెస్ అనేది చేస్తాం. ఓకే. టెస్టింగ్ డేటా అండ్ ట్రైనింగ్ డేటా. ఓకే. సో, టెస్ట్ డేటా అంటాం అండ్ ట్రైన్ డేటా అంటాం. మళ్ళీ ఈ టెస్ట్, ట్రైన్ డేటానే మళ్ళీ 4 డేటా టైప్స్ కింద చేంజ్ చేస్తాం. ఓకే. అదేంటంటే సో, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ అండ్ ఎక్స్ టెస్ట్, వై టెస్ట్. ఇలా 4 టైప్స్ ఆఫ్ డేటాస్ కింద మనం చేంజెస్ అనేది చేస్తాం దాన్ని. ఓకే. మళ్ళీ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. సో, ఈ స్ప్లిట్టింగ్ చేసిన డేటాని ఏంటంటే, మనం ఈ ట్రైన్ డేటా ఓకే. సో, ఈ డేటా 100% ఆఫ్ డేటాని ఓకే. 100% ఆఫ్ డేటాని ఏం చేస్తారంటే, సో, డివైడ్ చేస్తారు. సో, 30%, 70% ఓకే. సో, 25, 75 ఓకే. సో, 20, 80 సో, ఇలా చేంజెస్ అనేవి చేస్తారనమాట. ఓకే. చేసి సో, ఇందులో నుంచి ఒక పార్ట్ అనేది ఇస్తాం. ఓకే. ట్రైన్ చేయడానికి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ డేటా అనేదాన్ని 30% ఆఫ్ డేటా అనేదాన్ని సో, మనం ఏం చేస్తామంటే అల్గారిథమ్స్‌కి అనేది అప్లై చేస్తాం. ఓకే. ఈ అల్గారిథమ్స్‌కి అప్లై చేస్తాం మనం. ఓకే. అల్గారిథమ్‌కి అప్లై చేస్తే ఏంటంటే, ఈ డేటా అనే దాన్ని తీసుకొని అల్గారిథం ఏమవుద్దంటే ట్రైన్ అవుతది. ఓకే. ట్రైన్ అయ్యి మనకి ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేది ఇస్తది. ఐ మీన్ ఈ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఎలా వర్క్ చేస్తుంది. అంటే మన ఫ్యూచర్ ప్రిడిక్షన్స్‌కి ఆ డేటా అనేది ఎలా వర్క్ అవుద్ది ఏంటనేది ఓకే. సో, ఇది మనకి అల్గారిథం ఏం చేస్తదంటే మనకొక అమౌంట్ ఇక్కడ మనం మాట్లాడాం కదా! యాక్యురసీ అనే వాల్యూ అనేది ఇస్తది. సో, ఈ యాక్యురసీని డిపెండ్ చేసుకొని మనం ఫ్యూచర్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం. ఓకే. సో, యాక్యురసీ అనే దాన్ని డిఫైన్ చేస్తామనమాట. ఓకే. దట్ ఈస్ ద ఆహ్, బేసిక్ మెషిన్ లెర్నింగ్ థింగ్స్ అనమాట అవన్నీ కూడా. ఇదంతా పార్ట్ అంతా ఎక్కడ వస్తదంటే మెషిన్ లెర్నింగ్‌లో వస్తది. ఓకే. సో, అండర్‌స్టూడ్? అర్థమైందండి. So before going to machine learning, we need to discuss one part and okay, one thing. Okay, so that is the matplotlib. Okay, matplotlib గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. దర్ ఇస్ దే సో విజువలైజేషన్ లైబ్రరీ అన్నమాట. ఓకే, విజువల్ లైబ్రరీ అంటారు దాన్ని. విజువల్ లైబ్రరీ అంటారు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో దాని నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ హైపోథిసిస్ అనేది ఏంటంటే సో మనకి ఇక్కడ వస్తదనమాట. ఈ యాక్యురసీ పాయింట్ అనే దాన్ని ఏంటంటే సో ఎప్పుడైతే మనకి 70% తగ్గుతదో మనం అప్పుడేంటంటే డేటా అనే దాన్ని మళ్ళీ రీకన్వర్ట్ చేస్తా ఉంటాం. ఐ మీన్ మన యాక్యురసీకి తగ్గట్టుగా మనం చేంజెస్ అనేది చేసుకోవడానికి మనం రీకన్వర్ట్ చేస్తాం. దాన్ని మనం హైపోథిసిస్ టెస్టింగ్ అనేది పర్ఫార్మ్ చేసి సో యాక్యురసీస్ అనే దాన్ని మనం ఇంక్రీజ్ చేస్తా ఉంటారనమాట. Okay, it is a huge process. It's not a small thing. Okay, it will take a more amount of time and it will take a more concepts and more things. Okay, so it will take time. Okay, so just ఏంటంటే సో తెలుసుకోండి. ఓకే, ఎలా ఉంటది ఏంటనేది. ఓకే, ఎన్ని డౌట్స్ అండి? ఓకే, అర్థమైందండి ఇప్పటివరకు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి. సో కాల్స్ వస్తున్నాయండి, ఆఫీస్ కాల్స్. సో విల్ డిస్కస్ టుమారో అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. So if you have any doubts, please drop it in group. Okay. Thank you so much. Bye. Thanks for connecting.